హాయ్ ఫ్రెండ్స్, మనకి బిగ్ బాస్ షో ఇంకొక 36 డేస్లలో స్టార్ట్ కాబోతుంది. దీంట్లో చాలా వరకు అప్డేట్స్ చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అవన్నీ ఫేక్ అని నేను చెప్పాను, ఎందుకంటే అందులో చాలా వరకు 80% ఫేకే ఉంటాయి వాళ్ళు చెప్పే దాంట్లో. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది సీక్రెట్గా నడిచే ఒక టాస్క్ లాంటిది. అందులో మనకు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. కాబట్టి వాళ్ళందరినీ ఎవరిని నమ్మొద్దు, నన్ను కూడా నమ్మొద్దు. ఎందుకంటే బిగ్ బాస్ షో ఎప్పుడు ఏ విధంగా ఎలా టర్న్ అవుతుందో ఎవరికి తెలియదు. మనం చేసే వీడియోలు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టి వీలుంటే చూడండి. ఎందుకంటే అందులో 50% జెన్యూనిటీ ఉంటుంది కాబట్టి 90% మనం కన్ఫామ్ అని చెప్పలేము. కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి చాలా వరకు అందరూ ట్రై చేస్తున్నారు. అందులో కొంత ఫేక్ ఉంటుంది, బట్ అంతా ఫ్యాక్ట్ అని కాదు. మ్యాక్సిమం ఏంటంటే బిగ్ బాస్ షో ప్రతి అడుగు నిమిషం కూడా చేంజ్ చేస్తూనే వస్తుంటుంది. ఎప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా బిగ్ బాస్ షోని క్రియేట్ చేయడం వల్ల దానికి అంత క్రేజ్ వచ్చింది. కాబట్టి మనం ఎవ్వరం కూడా బిగ్ బాస్ షోని తక్కువ అంచనా వేయకూడదు. కాబట్టి బిగ్ బాస్ షో వచ్చే వరకు ఎవరి అప్డేట్స్ని ఎవరిని నమ్మకూడదు. కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ రావాలని నేను ట్రై చేస్తున్నాను. కానీ జెన్యూనిటీ అనేది ఎంతవరకు అనేది చెప్పడానికి లేదు. మనకు లేటెస్ట్గా కూడా కొన్ని పేర్లు వినబడుతున్నాయి. ఆల్రెడీ మీకు కొన్ని పేర్లు చెప్పాను నేను. అందులో డిఫరెంట్గా ఇంకా కొంతమంది పేర్లు వినబడుతున్నాయి. ఇందులో యూట్యూబర్స్ చాలా వరకు ఉన్నారు. యూట్యూబర్సే చాలామంది ఉన్నారు. యూట్యూబర్స్లో వచ్చేసి మనకు కొత్తగా స్టార్ట్ అవుతున్న వారు ఖయూమ్ వచ్చేసి అలీ బ్రదర్. మనకు తెలిసిందే, అలీ బ్రదర్ చాలా సినిమాల్లో ఈయన యాక్ట్ చేశాడు. అలీ బ్రదర్ వచ్చేసి అంటే మనకు ఖయూమ్ అంటే ఎవరైనా తెలుసు. రేఖా సుష్మా ఈమె వరల్డ్ కప్లో గెలిస్తే బట్టలకు తిరుగుతానని చెప్పేసి న్యూస్ స్ప్రెడ్ చేసింది. బంచిక్ బబ్లు ఇతను వచ్చేసి యూట్యూబర్. చాలా యూట్యూబ్ వీడియోలు కూడా మనం చూసుంటాము. చాలా వరకు ఈయన ఫన్నీ వీడియోసే తీసుంటాడు. ఇతనికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల 3 సీజన్స్ నుంచి చేయలేకపోయాడు. ఇతనికి 3 సీజన్స్ నుంచి ఆఫర్స్ వచ్చాయి, కానీ ఈయనకు కొన్ని లవ్ ప్రాబ్లమ్స్ ఉండడము, మ్యారేజ్ ప్రాబ్లం ఉండడము, ఇంటి ప్రాబ్లం ఉండడం వల్ల ఎన్ని రోజులు మనకు టైం ఇవ్వలేదు. ఈ సీజన్లో తన వాల్యుబుల్ టైంని ఇచ్చి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇతని పబ్జిక్ బొడ్డు అండ్ సాయి కూడా అంటారు ఇతన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే విలేజ్ షో ఆనంద్ వచ్చేసి ఇతను కూడా యూట్యూబరే, చాలా ఫేమస్ అయిన యూట్యూబర్. ఇతను కూడా చాలా వీడియోలు చేశాడు. ఇతను ఇంతకన్నా మనం ఏం చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే కుమారి ఆంటీ రీసెంట్గా ఫేమస్ అయిన ఒక సెలబ్రిటీ. మనకి ఇంతకుముందు జెమినీ టీవీలో ఈటీవీలో ఒక షోలో ఈమెని రిప్రజెంటేషన్ చేశారు. ఒక ఎపిసోడ్లో ఆమెను ఇంట్రడ్యూస్ చేశారు. దాంతో ఆమె ఫేమస్ అయిపోయింది. కొన్ని ఇష్యూస్లో కూడా ఆమె ఇరికింది. తర్వాత ఏదో పార్టీలో జాయిన్ అయిందని, తర్వాత ఇంకేదో చేశారని సంథింగ్ ఆమె నుంచి చాలా వరకు కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి. అలాగే ఆమె నెట్టుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ షోలో కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ సీను అంటే మనకు తెలియదు. ఇతను ఏ సినిమాలో ఉన్నాడంటే గబ్బర్ సింగ్ సినిమాలో చూసినట్టయితే మీరు ఒక కబడ్డీ ఆడేటప్పుడు అంటూ ఒక అతను బ్లాక్ గౌన్ పెట్టి ఫన్నీగా పవన్ కళ్యాణ్ తోటి యాక్ట్ చేస్తాడు. అతను ప్రభాస్ సీను వచ్చేసి. దానికి ప్రభాస్ సీను అని పేరు ఎందుకు వచ్చిందంటే ప్రభాస్ వల్ల అతనికి మొదటి సినిమా ఛాన్స్ వచ్చింది కాబట్టి అతను తన పేరుకి ముందు ప్రభాస్ అని పేరు పెట్టుకున్నాడు. అతను కమెడియన్ యాక్చువల్గా. చాలా విలన్ రోల్స్, నెగిటివ్ రోల్స్ కూడా చేశాడు, కానీ కమెడియన్గానే ఫేమస్ అయిపోయాడు. నెక్స్ట్ అమృత ప్రణయ్ వచ్చేసి ఈమె కూడా యూట్యూబర్. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. బర్రెలక్క వచ్చేసి మనకి తెలిసిందే. లేటెస్ట్గా న్యూస్లో కూడా తను వచ్చింది. అండ్ ఎలక్షన్ పోటీల్లో కూడా చాలా వరకు పోటీ చేసింది. ఎమ్మెల్యేగా ట్రై చేసింది. మనకి ఎలాంటి
బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల తను గెలవలేకపోయింది. ఇంకోటి విష్ణుప్రియ వచ్చేసి మనకి గద్ద ముక్కు అని, తర్వాత పెద్ద ముక్కు అని తనకి పేరు. అలా అంటే మీకు గుర్తుపట్టొచ్చని నేను చెప్తున్నాను. సో తను కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది. 90% ఛాన్సెస్ ఉంది. వీళ్ళందరికీ కూడా మనకి ఎట్లా అంటే, అండ్ ఇందులో వచ్చేసి రాజ్ తరుణ్ కూడా వచ్చే అవకాశం ఉంది. రాజ్ తరుణ్ ఎందుకంటే రీసెంట్గా మనకి ఎట్లా అంటే పురుషోత్తముడు సినిమా తీశాడు. చాలా బాగుంది సినిమా, నేను కూడా చూశాను, చాలా బాగుంది. వీలుంటే మీరు కూడా చూడండి, ఎంకరేజ్ చేయండి. తను ఏదో ఇష్యూలో ఇరుక్కున్నాడు, బట్ అవన్నీ పర్సనల్ ఇష్యూస్. తనను ఎవ్వరు డిస్టర్బ్ చేయరు, ఎందుకంటే తన ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మీడియా వాళ్ళు కూడా చాలా వరకు ఇష్యూ చేస్తున్నారు, బట్ దాన్ని అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. సో అతను ఏదో ఎంటర్టైన్మెంట్ లైఫ్ కోసం వచ్చాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి వేణుస్వామి కూడా చాలా రూమర్స్ వచ్చేసి ఇప్పుడు కొంచెం జాతకాలు చెప్పే సిచ్యువేషన్ లేడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇతను చెప్పిన జాతకాలు రివర్స్ కావడం వల్ల చాలామంది ఇతనికి బుద్ధి చెప్పి క్షమాపణ కూడా చెప్పించారు. కాబట్టి ఇతను కూడా ఖాళీగా ఉన్నాడు అనుకోవడం కన్నా జస్ట్ ఫర్ ఇతని ఐడెంటిటీని స్ప్రెడ్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసుకుంటున్నాడని అనుకోవచ్చు. దీని తర్వాత సోనియా సింగ్ అంటే నాకు తెలియదు. సోనియా సింగ్ వచ్చేసి చాలా ఈమె కూడా యూట్యూబరే. యూట్యూబర్ వచ్చేసి మీకు అన్ని వీడియోస్ తీసింది. స్లాంగ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఒక బెంగాలీ అమ్మాయి ఒక తెలుగు అబ్బాయితో మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు తను తెలుగు నేర్చుకోవడానికి ఎలా కష్టపడుతుంది అనే కాన్సెప్ట్లో ఒక వీడియో చేశారు. ఆ వీడియో చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. బట్ ఇవన్నీ నేను ఒక ఫొటోస్ పెట్టేసి మీకు ఒక క్లియర్గా వీడియో చేసేస్తాను. ప్రస్తుతానికి ఫొటోస్ వల్ల నాకు ఫొటోస్ అవైలబుల్ లేవు, కాబట్టి జస్ట్ ఫర్ నేను మీకు ఇన్ఫర్మేషన్ కొరకు మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను అప్డేట్ చేస్తాను. బట్ ఏదైనా సరే బిగ్ బాస్ షో గురించి మనం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. ఆ షో స్టార్ట్ కావడం ఆలస్యం, మనకు రోజు పండగ ఉంటుంది, మనకు టైం పాస్ అవుతుంది. దాని గురించి కూడా రోజు మీకు నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. వీలుంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు విశ్వనివృత్తి క్రియేషన్స్. ఎప్పుడు నన్ను చూస్తే ఆదరిస్తూ ఉండండి. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వరకు నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్, బాయ్.